వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెస్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్రీవియస్గా వచ్చిన కరెంట్ అఫైర్ బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు దాన్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఇచ్చే వీడియో ఒక లైక్ అనేది మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మళ్ళీ వీడియోస్ అనేది చేయడానికి. ప్లీజ్ మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి. ఫస్ట్ బిట్, అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ అంజు బాబీ జార్జ్ను ఎవరికి నియమించారు? అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా అంజు బాబీ జార్జ్ను ఎవరికి నియమించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా అంజు బాబీ జార్జ్ను ఎవరు నియమించారు అంటే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరికి కాదండి, ఎవరు నిర్మించారు అంటే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బిట్, 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది అన్నాడండి. ఇది వచ్చేసి 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ వచ్చేసి పాట్నాలో జరగనుంది. పాట్నా, ఆప్షన్ బి. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రింగర్ లాక్టేట్ సొల్యూషన్ను ఏ సందర్భంలో నిషేధించింది? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రింగర్ లాక్టేట్ సొల్యూషన్ను ఏ సందర్భంలో నిషేధించింది? పశ్చిమ బెంగాల్ వచ్చేసి రింగర్ లాక్టేట్ సొల్యూషన్ను భద్రతా సమస్యల సందర్భంలో నిషేధించడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, 77వ ఆర్మీ డే ఏ తేదీన జరుపుకుంటారు? 77వ ఆర్మీ డేని ఏ తేదీన జరుపుకుంటారు? జనవరి 15వ తేదీన జరుపుకుంటారండి. ఇవి వచ్చేసి 2025 15 నుంచి 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. జనవరి 15 నుంచి 35 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. 77వ ఆర్మీ డే ఏ తేదీన జరుపుకుంటారంటే జనవరి 15న జరుపుకుంటారు. నెక్స్ట్, మహారాష్ట్రలో పావన నది పర్యావరణ సంబంధమైన చర్చలలో ఎలాంటి ప్రాముఖ్యత పొందింది? మహారాష్ట్రలో పావన నది పర్యావరణ సంబంధమైన చర్చలలో ఎలాంటి ప్రాముఖ్యత పొందింది? పర్యావరణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత పొందిందండి. పర్యావరణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను పావన నది అనేది పర్యావరణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను పొందింది. నెక్స్ట్, భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇంజన్ను ఎక్కడ రూపొందించింది? మన ఇండియా అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ట్రైన్ను ఎక్కడ స్టార్ట్ చేసింది, ఎక్కడ రూపొందించారు అంటే ఢిల్లీ అండి. ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, భారతదేశం మరియు స్పెయిన్ 2026లో ఏ విషయంపై సహకరించనుంది? భారతదేశం మరియు స్పెయిన్ 2026లో ఏ విషయంపై సహకరించనుంది? ద్వంద్వ సంవత్సరాన్ని జరుపుకోవడం అనే విషయం మీద 2026లో భారతదేశం స్పెయిన్ అనేవి సహకరించనున్నాయి. పిక్సెల్ ఏ రంగంలో ప్రముఖ ఘనతను సాధించింది? పిక్సెల్ అనేది శాటిలైట్ కన్సల్టేషన్ రంగంలో ప్రముఖ ఘనతను సాధించింది. నెక్స్ట్, తెలంగాణ కనుమ పశువుల పండుగను ఏ ఉద్దేశంతో జరుపుకుంటారు? తెలంగాణలో కనుమ పశువుల పండుగను ఏ ఉద్దేశంతో జరుపుకుంటారు? వ్యవసాయ పద్ధతులు మరియు సాంప్రదాయాన్ని ఉద్దేశించి తెలంగాణలో కనుమ పశువుల పండుగను జరుపుకుంటారు. ఒడిశా ఎమర్జెన్సీ ఖైదీలకు ఎలాంటి సౌకర్యం ప్రకటించింది? ఎమర్జెన్సీ ఖైదీలకు వీళ్ళు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించారండి ఒడిశా. నెక్స్ట్, మణిపూర్లో గాన్ గై 2025 ఫెస్టివల్ ఏ వర్గం సంస్కృతిని ప్రదర్శిస్తుంది? మణిపూర్లో గాన్ గై 2025 ఫెస్టివల్
ఏ వర్గం సంస్కృతిని ప్రదర్శిస్తుంది? ఇది వచ్చేసి జెలియాంగ్రోంగ్ కమ్యూనిటీని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ దేవాలయం ఎక్కడ ప్రారంభించబడింది? ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ప్రారంభించింది అంటే నవీ ముంబై. నెక్స్ట్, ఐఎన్ఎస్ ఉత్కర్ష్ భారత నౌకాదళం కోసం ఏం ప్రారంభించబడింది? ఐఎన్ఎస్ ఉత్కర్ష్ భారత నౌకాదళం కోసం ఏమి ప్రారంభించబడింది? బహుళ ప్రయోజన నౌకను ప్రారంభించబడింది. నెక్స్ట్, ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా ఎవరిని ఎంపిక చేశారు? జనవరి మంత్లో ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్గా ఎవరిని ఎంపిక చేశారు? ఎవరినంటే అనాబెల్ సదర్లాండ్ మరియు జస్ప్రీత్ బుమ్రా. అనాబెల్ సదర్లాండ్ మరియు జస్ప్రీత్ బుమ్రాని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, డీజీసీఏ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? డీజీసీఏ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అనే అతను డీజీసీఏ హెడ్గా నియమించబడ్డారు. నెక్స్ట్, మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో అత్యధిక పరుగులు తీసిన క్రీడాకారిణి ఎవరు? మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో అత్యధిక పరుగులు తీసిన క్రీడాకారిణి ఇరా జాదవ్. నెక్స్ట్, భారతీయ పర్యావరణ శాఖ యొక్క 150వ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? భారతీయ వాతావరణ శాఖ యొక్క 150వ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 14, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, అపర్ణ సేన్ సత్యజీత్ రే జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకుంది. ఆమెకు ఈ పురస్కారం ఎప్పుడు ఇచ్చింది? అపర్ణ సేన్ సత్యజీత్ రే జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకుంది. ఈ పురస్కారం ఆమెకు ఎప్పుడు ఇచ్చింది అంటే భారతీయ సినిమాకి ఎందుకు పురస్కారం ఏమి ఇచ్చింది అంటే భారతీయ సినిమాకి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఇవ్వబడింది. రష్యా తమ యొక్క 6వ అణు రియాక్టర్ను ఏ ప్లాంట్ కోసం పంపించింది? రష్యా తన యొక్క 6వ అణు రియాక్టర్ను ఏ ప్లాంట్ కోసం పంపించిందంటే కూడంకులం అణు విద్యుత్ ప్లాంట్ కోసం. నెక్స్ట్, భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఎలాంటి సహకారం చర్చించినాయి? భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఎలాంటి సహకారం చర్చించినాయి? నేరరహిత సరిహద్దు ఆన్సర్. నెక్స్ట్, కేరళలో జరుపుకునే మకరవిల్లాకు పండుగకు సంబంధించి ఏ విషయం నిజం? మకరవిల్లాకు పండుగకు సంబంధించి ఏ విషయం? పవిత్ర కాంతిని చూసేందుకు భక్తులు శబరిమల ఆలయానికి తరలివచ్చారు. మకరవిల్లాకు పండుగ 1 కేఆర్పి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇది రాంగ్. ఇది ఒక జాతీయ స్థాయి ఉత్సవం. రాంగ్. భక్తులు పండుగను చలనచిత్రాల చాట్లు చూసేలా జరుపుకుంటారు. పవిత్ర కాంతిని చూసేందుకు భక్తులు శబరిమలకు తరలి వచ్చారు. ఇది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్, తెలంగాణలో నిర్వహించిన అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? తెలంగాణలో నిర్వహించిన అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం రంగురంగుల గాలిపటాలు మరియు వివిధ రకాల స్వీట్లు ప్రదర్శించడం. ముఖ్య ఉద్దేశం రంగురంగుల గాలిపటాలు మరియు స్వీట్ని ప్రదర్శించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఒడిశా ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 34వ రాష్ట్రంగా అవతరించింది. ఈ యోజన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఒడిశా ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 34వ రాష్ట్రంగా అవతరించింది. ఈ యోజన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఈ యోజన యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సంరక్షణను అందించడం. నెక్స్ట్, జాతీయ పసుపు బోర్డు ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జాతీయ పసుపు బోర్డు ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులను ఆదుకోవడం మరియు పసుపు ఎగుమతులను పెంచడం. రైతులను ఆదుకొని పసుపు ఎగుమతులను పెంచడం కోసం జాతీయ పసుపు బోర్డు ప్రారంభించబడింది. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ ప్రారంభమైంది? ఓపెన్ 750వ బ్యాడ్మింటన్ ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీలో అండి. న్యూఢిల్లీ. నెక్స్ట్, మహాకుంభ్ నగర్ ప్రయాగ్రాజ్లో కళాగ్రామ్ ప్రారంభించిన వ్యక్తి ఎవరు? మహాకుంభ్ నగర్ ప్రయాగ్రాజ్లో కళాగ్రామ్ ప్రారంభించిన వ్యక్తి ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. నాగ్ MK2 యాంటీ ట్యాంక్ క్షిపణి ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? నాగ్ MK2 యాంటీ ట్యాంక్ క్షిపణిని ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు అంటే రాజస్థాన్లో. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్